ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అన్నమయ్య జిల్లా వెలిగల్లులోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో వసతులు, పిల్లల హాజరు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం, పారిశుద్ధ్య సమస్యలు ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎస్పీ హెల్మెట్ ను అందజేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు అంటే అభివృద్ధికి ప్రతీక అని టీడీపీ పార్టీ అంటే ప్రజలకు నమ్మకమని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన లొల్లాకుల ఆధునీకరణ, వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తిమ్మారెడ్డిగూడెంలో అధికార పార్టీ నేతలపై మట్టి దందా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు భూమి నుంచి భారీ ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో గంజాయి కలకలం రేపింది. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందన్నారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో రోడ్డు భద్రత అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సులో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. జిల్లాలో గత ఏడాది సుమారు 280 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 4 పందెం రాయిలను, 2 కోడి పుంజులను, 2,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రఘునాథరావు తెలిపారు. మండల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు, పేకాట నిర్వహించినట్లయితే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. జనగామ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ కమిషనరేట్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ అనిల్ కుమార్ హాజరయ్యారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశంలో, రాష్ట్రంలో యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారని తెలిపారు. ప్రజలందరూ రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించాలని హితవు పలికారు.